ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 23 యూజ్డ్ టు అనేదాన్ని ఉపయోగించడం. సో మామూలుగా మనం యూజ్ అంటేనే ఉపయోగము, వాడడం అనే అర్థాలతో వాడుతుంటాం. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. దీన్ని పాస్ట్లో వాడతారు. ఎలాంటి సందర్భంలో వాడాలంటే, ఒకప్పుడు రెగ్యులర్గా ఇలా జరుగుతుండేది అని సూచించడానికి వాడతారు. అంటే వాళ్ళు రోజు ఇక్కడికి వచ్చేవారు అన్నాం అనుకో, అంటే ఒకప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావడం లేదు అనే సెన్స్ ఉంటుంది. ఇప్పుడు అతను సిగరెట్లు తాగేవాడు అని చెప్పాం అనుకో, దీంట్లో అంటే ఇప్పుడు తాగడం లేదనే సెన్స్లో ఉంటుంది. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే, అతను రోజు ఇక్కడికి వచ్చేవాడు. హీ యూజ్డ్ టు కమ్ హియర్ డైలీ. నెక్స్ట్, ఆమె స్వీట్స్ తినేది. షీ యూజ్డ్ టు ఈట్ స్వీట్స్. నెక్స్ట్, వారు ప్రతి ఆదివారం క్రికెట్ ఆడేవారు. దే యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. నెక్స్ట్, అతను అబద్ధాలు చెప్పేవాడు. హీ యూజ్డ్ టు టెల్ లైస్. నెక్స్ట్, రాము పాటలు పాడేవాడు. రాము యూజ్డ్ టు సింగ్ సాంగ్స్. సో ఇలా మనం యూజ్డ్ టు అని వాడుతూ పక్కన వెర్బ్ మార్చుకుంటే వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి, హీ యూజ్డ్ టు కమ్ హియర్ డైలీ అంటే అతను రోజు ఇక్కడికి వచ్చేవాడు. వెర్బ్ మార్చుకున్నాం అనుకోండి, అతను రోజు వెళ్ళేవాడు. ఇక్కడ టు కమ్ బదులు మనం టు గో అని పెడతాం. హీ యూజ్డ్ టు గో. అతను కొనేవాడు. హీ యూజ్డ్ టు బై. అతను తినేవాడు. హీ యూజ్డ్ టు ఈట్. అతను అమ్మేవాడు. హీ యూజ్డ్ టు సెల్. అతను పిలిచేవాడు. హీ యూజ్డ్ టు కాల్. అతను ప్రోత్సహించేవాడు. హీ యూజ్డ్ టు ఎంకరేజ్. అదే మనం సబ్జెక్ట్ మార్చుకోవచ్చు, షీ అని పెట్టుకున్నాం అనుకో. సేమ్, షీ యూజ్డ్ టు కమ్, ఆమె వచ్చేది. షీ యూజ్డ్ టు గో, ఆమె వెళ్ళేది. షీ యూజ్డ్ టు టెల్ లైస్, ఆమె అబద్ధాలు చెప్పేది. షీ యూజ్డ్ టు డ్రింక్ టీ డైలీ, ఆమె రోజు టీ తాగేది. షీ యూజ్డ్ టు ఈట్ స్వీట్స్, రోజు స్వీట్స్ తినేది. అదే మనం మళ్ళీ సబ్జెక్ట్ మార్చుకున్న దే పెట్టుకున్నాం అనుకోండి. దే యూజ్డ్ టు గో, వాళ్ళు వెళ్ళేవారు. దే యూజ్డ్ టు గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే అన్నాను, వాళ్ళు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళేవారు. ఇలా మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ పాస్ట్ హ్యాబిట్స్కి వాడతారు దీన్ని. ఆల్ ద బెస్ట్.